హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నిన్న బాగా 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 జరిగింది. సో లాంగ్ ఎపిసోడ్ బట్ బాగా జరిగింది. సో మనం ఏదైతే లాస్ట్ వీక్లో అనుకున్నామో 2 ఎలిమినేషన్స్, డబల్ ఎలిమినేషన్స్ ఉంటాయని అదే జరిగింది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి. నిజంగానే ఫైట్ స్ట్రాంగ్ వచ్చింది. సో సో షో కనుక ఎపిసోడ్ కనుక చూసినట్లయితే స్టార్టెడ్ విత్ ఎలిమినేషన్ స్టార్ట్ చేశారు. సో రితు అండ్ ఫ్లోరా గారు ఉండే ఫైనల్లో. సో ఇద్దరిట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కొంచెం ఎమోషనల్గా, రితు చాలా ఎమోషనల్గా జరిగింది, ఎమోషనల్గా ఫీల్ అయింది. సో బట్ ఎలిమినేషన్ మాత్రం ఫ్లోరా గారు జరిగారు. సో ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయారు. మనము లాస్ట్ వీక్లో కూడా అదే మాట్లాడుకున్నాం, ఛాన్సెస్ ఉన్నాయి మోస్ట్లీ అని. సో ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయారు. సో నెక్స్ట్ తర్వాత ఇంట్రెస్టింగ్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ స్టార్ట్ చేశారు నాగార్జున గారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో రమ్య మోక్ష ఫస్ట్ ఎంట్రీ అయింది. అది మనకి సో రమ్య పికిల్స్ మనకు తెలిసిందే. సో యూట్యూబ్లో చాలా ట్రెండింగ్గా కొన్ని రోజులు జరిగింది. సో తను వచ్చింది, రమ్య మోక్ష. తను రాగానే ఒక వాళ్ళకి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళకి కొన్ని స్పెషల్ పవర్స్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ రమ్య గారికి ఒక ఒక స్టోన్ లాంటిది ఇచ్చారు. ఐ థింక్ దట్స్ రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు తనకి. ఏదైతే అది లగ్జరీ బడ్జెట్కి సంబంధించిన స్టోన్. సో తను ఎప్పుడైనా సరే బిగ్ బాస్ని అడిగి లగ్జరీ బడ్జెట్ తను తీసుకోగలుగుతుంది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు తనకు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు. కొన్ని పచ్చళ్ళు ఇచ్చేసి వాటిని వాళ్ళని డెడికేట్ చేయమని చెప్పేసి, రిప్రజెంట్ చేయమని చెప్పేసి చెప్పారు. సో అందులో ఓవర్ యాక్షన్ అని చెప్పేసి పిక్కల్ని పెట్టారు. దాన్ని తను శ్రీజాకి చెప్పింది. అండ్ మ్యానిపులేటర్గా రామ్కి ఇచ్చింది. అండ్ ఫేక్ పిక్కల్గా దివ్యాని ఇచ్చింది. అండ్ సెల్ఫీస్కి డిమాండ్ పవన్కి ఇచ్చింది. అండ్ సెల్ఫ్ గేమ్గా భరణి గారికి ఇచ్చింది. సో ఫస్ట్ ఎంట్రీయే వైల్డ్ కార్డ్ ఎంట్రీ నిజంగానే వైల్డ్గా జరిగింది. సో తర్వాత శ్రీనివాస్ సాయి అని గోల్కొండ హై స్కూల్ ఎవరైతే మూవీ చూస్తే గుర్తుంటే దాంట్లో అతను యాక్ట్ చేశాడు. సో తన్ని సెకండ్ ఎంట్రీగా ఇచ్చారు. సో తనకి ఇచ్చిన స్టోన్ వచ్చేసి డార్క్ బ్లూ స్టోన్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటంటే సో ఇమ్యూనిటీ స్టోన్ అన్నట్టు. సో ఆ పవర్ యూజ్ చేసి అతను ఇమ్యూనిటీ తన గురించైనా ఎవరి గురించైనా వాడుకోవచ్చు అని చెప్పేసి ఇంట్రెస్టింగ్గానే. అండ్ తర్వాత సర్ప్రైజింగ్ ఎంట్రీ మాధురి గారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. సో ఏపీలో అయితే అందరికీ తెలిసిన తను మోస్ట్ ఫేమస్ పొలిటీషియన్. సో తను ఎంట్రీ ఇచ్చారు. సో తనకు వచ్చేసి తనకి ఆల్మోస్ట్ లైక్ గోల్డెన్ కలర్లో ఒక స్టోన్ పవర్ ఇచ్చారు. అదేంటంటే కంప్లీట్గా ఒక ఎలిమినేషన్ రద్దు చేయడానికి తనకి పవర్ అన్నట్టు అది. సో తను అనుకుంటే ఆ పవర్ యూజ్ చేసి ఎలిమినేషన్ మొత్తాన్ని రద్దు చేయొచ్చు అని చెప్పేసి, అది ఎలా అనేది బిగ్ బాస్ చెప్తారు అని చెప్పారు. సో తనకు ఆ పవర్ ఇచ్చారు. అండ్ తర్వాత ఫోర్త్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి నిఖిల్ నాయర్. ఇతను సీరియల్స్ చేస్తారు. సో తన్ని తీసుకొచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. అండ్ తనకు వచ్చేసి పింక్ స్టోన్ ఇచ్చారు. సో ఆ పవర్ ఏంటంటే క్యాప్టెన్సీ కండక్టర్ అనేది డైరెక్ట్ అతను అవ్వచ్చు అని, అతను యూజ్ చేసి అవ్వచ్చు అని చెప్పేసి. సో నైస్ పవర్. దాంతోపాటు అతనికి టాస్క్ కూడా ఇచ్చారు. వీళ్ళందరికీ టాస్క్లు ఇచ్చారు యాక్చువల్గా. అంటే చిన్న చిన్న టాస్క్లు ఇచ్చారు. లైక్ మాధురి గారు ఎంట్రీ అవ్వగానే ఆల్మోస్ట్ అప్పుడే హౌస్లో స్టార్ట్ అయిపోయింది. రాగానే శ్రీజాతో చిన్న క్లాస్ జరుగుతుంది. సో నిజంగానే వైల్డ్ ఫైర్ స్ట్రోమే అన్నట్టు. అండ్ తర్వాత నిఖిల్ నాయర్కి వచ్చేసి తనకి టాస్క్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న పవన్ ఇప్పుడు కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాప్టెన్సీ బ్యాండ్ తీసేసి ఈయన నిఖిల్ వచ్చేసి కన్విన్స్ చేసి అతనికి ఏంటంటే ఒకటి క్యాప్టెన్సీ బ్యాండ్ ఇతను కూడా వేసి పంపించి ఇప్పటి నుంచి నేను క్యాప్టెన్సీ అని చెప్పి కన్విన్స్ చేసి ఇప్పుడు కళ్యాణ్కి ఉన్న ఒరిజినల్ క్యాప్టెన్సీ బ్యాండ్ని స్టోర్ రూమ్లో పెట్టిమని చెప్పేసి అటు టాస్క్ ఇస్తారు.
బట్ అన్ఫార్చునేట్లీ సక్సెస్ అవ్వలేదు అనుకో అది. సో తర్వాత వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ పర్సన్ తను ఆయిషా. ఐ మీన్ చాలామందికి తెలిసి ఉండొచ్చు ఆల్మోస్ట్. అంటే తమిళ్ బిగ్ బాస్లో ఆల్రెడీ తను పార్టిసిపేట్ చేశారు. సో మధ్య నుంచి ఐ మీన్ ఎలిమినేట్ అయ్యారు. సో తనకి అవకాశం ఇచ్చారు తెలుగు బిగ్ బాస్లో. అండ్ షీఈ్ వండర్ఫుల్ గేమర్. తను మంచి గేమరే అండ్ ఫుల్ యాక్టివ్ ఉంది. అసలు షోని తను వచ్చిన స్టేజ్ మీదకి రావడం అండ్ నాగార్జునతో మాట్లాడడం ఇట్స్ లైక్ వా అసలు ఫుల్ జోష్లో ఉంది తను. యాంగ్జైటీ అండ్ తను చాలా ఎనర్జెటిక్గా మాట్లాడింది. సో మేబీ నిజంగానే టఫ్ కాంపిటీషన్ ఈసారిగా ఉన్న వాళ్ళకి. సో తనకు వచ్చిన పవర్ వచ్చేసి తనకి గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటంటే నామినేషన్స్ అనేది చేంజ్ చేయొచ్చు అని అది తనకిచ్చారు పవర్. సో వీళ్ళతో పాటు లాస్ట్ ఎంట్రీ ఇచ్చారు. లాస్ట్ ఎంట్రీ వచ్చేసి గౌరవ్ గుప్తా అని. ఇతను జనరల్గా అంటే కొన్ని మూవీస్లో విలన్గా కూడా చేశారు అంట. నాకు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన ఏమైనా ఉంటే చెప్పండి. సో ఇతనికి వచ్చిన పవర్ వచ్చేసి బ్లూ కలర్ ఉన్న స్టోన్ తనకిచ్చారు. పవర్ ఏంటంటే అది బిగ్ బ్లెస్సింగ్ పవర్ అంట. సో తనేంటంటే ఒకవేళ ఎక్కడన్నా తను ఆడే తీరుగా నాకు ఏదన్నా కొంచెం ఇబ్బంది కలిగితే అక్కడ తను బిగ్ బాస్ని అడిగి సజెషన్స్ తీసుకోవచ్చు. మంచి ఇతనికి మంచి బెనిఫిటేలే. అండ్ సో ఇది ఎంట్రీస్ టోటల్ 6 ఎంట్రీస్ జరిగాయి. అండ్ 6 ఎంట్రీస్ కూడా బాగానే జరిగాయి. సో ఈ ఎంట్రీస్ ఇలా ఉంటే దీంట్లో ఈ ఎంట్రీస్ అన్నీ అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరు ఎంటర్ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ కలిసి ఇంకొక ఎలిమినేషన్ చేయమని చెప్పేసి అడిగారు. అక్కడ ఒక చిన్న టాస్క్లు పెట్టారు. ఆ టాస్క్లో లాస్ట్లో ఉన్నది సుమన్ అండ్ శ్రీజ ఉండే. సో వీళ్ళిద్దరిట్లో ఒకరిని ఎలిమినేట్ చేసే పవర్ ఇచ్చారు వాళ్ళందరికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి. సో వాళ్ళందరూ కలిసి శ్రీజాని ఎలిమినేట్ చేశారు. సో మొత్తానికి శ్రీజ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో ట్విస్ట్ ఇది నిజంగానే. అంటే మనం అనుకున్నాము రితు అండ్ పవన్కి ఛాన్స్ ఉండే అని. బట్ శ్రీజ అనేది అన్ఎక్స్పెక్టెడ్. శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కొత్త 6 అండ్ పాత వాళ్ళు. సో ఇప్పుడు నిజంగానే రణరంగం ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా ఉంటుంది, ఆల్రెడీ ఈరోజు ప్రోమోస్ కూడా వచ్చాయి కొన్ని. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఆల్రెడీ మాధురి గారికి అండ్ పవన్కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కళ్యాణ్కి. సో చిన్న ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా ఫుల్ స్పైసీ అయిపోయింది బిగ్ బాస్. సో చూద్దాం ఎలా ఉంటుంది, ఏమేమి జరుగుతాయి ఇంకా స్లోగా. సో అండ్ వీళ్ళందరిట్లో ఎంతవరకు కాంపిటీషన్ ఇవ్వగలుగుతారు, ఎంతవరకు వీళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా ఉంటారు, ఎలిమినేషన్స్లో ఎంతమంది ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారో చూడాల్సిందే. అండ్ ఎవరు ఫైనల్కి వస్తారో కూడా చూడాల్సిందే. అండ్ సో విన్నర్స్ వీళ్ళు అవుతారా, వీళ్ళల్లో ఒకరు అవుతారా, లేకపోతే పాత వాళ్ళలో ఒకరు అవుతారో చూడాలి. సో క్వైట్ ఇంట్రెస్టింగ్. నిజంగానే కొంచెం ఇంట్రెస్టింగ్ పెంచారు బిగ్ బాస్ మీద. సో దట్స్ ఆల్ గైస్. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ ద టైమ్, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్.